వెల్కమ్ టు ఓల్గా న్యూస్. మొత్తానికి బీఆర్ఎస్ లో పార్టీ అంతర్గతంగా కలహాలు ఉన్నాయని తాజా కేటీఆర్ ప్రెస్ మీట్ తో స్పష్టమైపోయింది. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన షార్ట్ షీట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చిన తర్వాత దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 44 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఇక్కడి నుంచి మూటలు మోస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇక్కడ బీఆర్ఎస్ పైన నిందలు వేస్తూ ఆయన అనుచరులతో దందాలు చేస్తూ తెలంగాణ నుంచి తెలంగాణ సంపదను చందాగా ఢిల్లీకి తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆయన అభియోగాలు మోపారు. ఈ క్రమంలోనే తాజాగా సంచలనం సృష్టిస్తున్న కవిత గారి లేఖ గురించి మాట్లాడతారని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆయన లేఖ గురించి ఇక్కడ ప్రస్తావించలేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళేది ఎందుకంటే ఇలాంటి నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు రాకుండా, ఆయనపై కేసులు పడకుండా ఢిల్లీ పెద్దలు ఎవరైతే మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారో వాళ్ళని ప్రాధేయపడుతున్నారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత గారు రాసిన లేఖ గురించి మీడియా ప్రతినిధులు అయితే అడిగారు. దానికి ఆన్సర్ చేయడానికి కూడా కేటీఆర్ గారు కాస్త అసహనం చూపించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దాంతో పాటే క్లియర్ గా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇద్దరి మధ్యలో అంటే అన్న చెల్లెల మధ్యలో కాస్త అంతరాయం ఏర్పడిందని చెప్పేసి అయితే ఆయన మాటలను బట్టి క్లియర్ గా అర్థమవుతుంది. అదే విషయంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో స్వేచ్ఛ ఉందని, ప్రజాస్వామ్యం ఉందని, కాంగ్రెస్ లో బీజేపీలో ఆ ప్రజాస్వామ్యం లేదని, ఆ డెమోక్రసీ వల్లనే ఎవరైనా పార్టీ అధిష్టానానికి లేదా పార్టీ అధినేతకు లేఖ రాయొచ్చు, సూచనలు చేయొచ్చు అని చెప్పారు. అంతేకాకుండా ఎక్కడ కవిత పేరును ప్రస్తావించకుండా కవిత రాసిన లేఖ విషయంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి సెన్సిటివ్ విషయాలను పార్టీ అంతర్గతంగా చర్చలు జరుపుకోవాల్సిన అవసరం పోయి అలా బహిరంగంగా లేఖ రాయడం ఏంటి అని చెప్పేసి ఆయన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన కోవట్లు ఉన్నారని ఆయన మాట్లాడారు. అంటే ఆ కోవట్లు ఎవరు అంటే ఇప్పుడు కవిత గారేనా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కవిత గారే రేవంత్ రెడ్డి గారి ఆ సూచనల మేరకే ఆమె లేఖ రాసినట్టు, ఆయన సూచనల మేరకే ఆమె పనులు చేస్తున్నట్టు, ఆమె కార్యాచరణ కూడా రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకే జరుగుతుంది అని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత గారు కూడా నిన్న మాట్లాడుతూ ఆ లేఖ తనే రాసిందని, పార్టీలో జరుగుతున్న అంతర్గత కొన్ని సంఘర్షణల ద్వారా ఇలాగైనా పార్టీ సద్దుమణుగుతుందని చెప్పేసి ఆమె లేఖ రాస్తే ఆ లేఖపై ఎలాంటి చర్చ లేకుండా ఇలాంటి తీవ్ర వివాదాలకు గురవుతుందని చెప్పేసి ఆమె మాట్లాడారు. అంతేకాదు రేవంత్ మన సీఎం మనకు మాజీ సీఎం కేసీఆర్ గారిని అయితే దేవుడిగా పోలుస్తూ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు అయినా మాట్లాడి దీన్ని ఏదైనా సమసిపోయేలా చేస్తారు అనుకుంటే ఆయన మాటల్లో కూడా అస్పష్టత కనిపించింది. ఇదంటే ఇది ఇప్పటికే వీరి మధ్యలో ఉన్న అది ఏదైతే అంతర్యం ఉన్నదో అంతరం అయితే ఖచ్చితంగా ఉన్నట్టు అని కేటీఆర్ మాటలో కూడా స్పష్టమైంది. మరి దీనిపై ఇంకా కేసీఆర్ లేదా హరీష్ రావు ఎవరన్నా మాట్లాడతారా, లేదంటే కవిత గారు ఏమైనా మాట్లాడి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాలి.